హాయ్, ఐఎమ్ స్వప్న. ఐఎమ్ ఏ న్యాచురల్ ఫర్టిలిటీ కోచ్. అన్నీ కరెక్ట్గా చేస్తున్నా ఎందుకు ప్రెగ్నెన్సీ రావట్లేదు? ఇది చాలామంది నన్ను అడుగుతున్న డౌట్. సో మంచి డైట్ తీసుకుంటారు, ఓవులేషన్ని ట్రాక్ చేసుకుంటారు, మంచి మెడిసిన్స్ కూడా తీసుకుంటారు, అయినా కూడా ఎందుకు ప్రెగ్నెన్సీ రావట్లేదు? సో ఇలాంటి కేసెస్లో చాలామంది మిస్ అయ్యే స్టెప్ ఏంటంటే నర్వస్ సిస్టమ్ని రెగ్యులేట్ చేసుకోవాలి. సో ఎప్పుడైతే బాడీలో స్ట్రెస్ ఉంటుందో అప్పుడు కార్టిసాల్ రిలీజ్ అవుతుంది. కార్టిసాల్ రిలీజ్ అయిందంటే ఓవులేషన్కి వెళ్ళే సిగ్నల్స్ వీక్ అవుతాయి, ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ డ్రాప్ అవుతాయి, బాడీ అనేది సర్వైవల్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. బాడీ సర్వైవల్ మోడ్లో ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ రావడం కష్టమవుతుంది. సో ఎప్పుడైనా ప్రెగ్నెన్సీ రావాలంటే బాడీ సేఫ్గా ఫీల్ అవ్వాలి అండ్ నర్వస్ సిస్టమ్ కూడా రెగ్యులేట్ అవ్వాలి. సో మీరు కూడా అన్ని కరెక్ట్గా చేస్తున్న ప్రెగ్నెన్సీ రాకపోతే ఈ స్టెప్ మిస్ అయ్యారేమో ఒకసారి చెక్ చేసుకోండి. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్లో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. సో ఎవరైనా నా ఫర్టిలిటీ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి.